అన్న మంచోడే కానీ వదినే. తెరపైకి వైఎస్ భారతిరెడ్డిని తీసుకొచ్చిన వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు. ఎదురొచ్చిన వారిని, తనని విమర్శించిన వారిని ఖండాలుగా విమర్శించే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల ఇంటి పట్టున ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డిని కూడా వివాదాల్లోకి లాగేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం వివాదాలకు కేంద్ర బిందువు అయ్యే అవకాశం కూడా ఉంది. వైఎస్ షర్మిల మాటల దాడిని పెంచారు. తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలను జోకర్లతో పోల్చారు. వైఎస్ జగన్ పరివారంపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, వైఎస్ జగన్ను జైల్లో పెట్టించాలని అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తన భర్త అనిల్ కోరారు అన్నది అబద్ధమని మండిపడ్డారు. తన వదిన వైఎస్ భారతిరెడ్డితో కలిసే సోనియా గాంధీ వద్దకు తన భర్త వెళ్ళారని, వారు చెప్పేది నిజమే అయితే భారతిరెడ్డితో ఈ విషయం చెప్పిస్తారా అని సవాలు విసిరారు. సోనియా గాంధీ వద్దకు ఎప్పుడు వెళ్ళినా తన వదిన భారతిరెడ్డితో కలిసే వెళ్ళారని అన్నారు. షర్మిలను సీఎం చేయండి అని నా భర్త అనిల్ సోనియాకు ముందే చెప్పారా లేక వెనక చెప్పారా? దీనికి భారతిరెడ్డి సాక్ష్యం చెబుతారా? అసలు ఈ విషయాన్ని ఎక్కడైనా ప్రణబ్ ముఖర్జీ బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఆయన లేరు, ఆయన కుమారుడితో అయినా చెప్పిస్తారా అని వైసీపీకి కుతంత్రాలకు అడ్డు అదుపు లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అయితే వైఎస్ విజయమ్మను, వైఎస్ షర్మిలను దూరం పెట్టడానికి కారణం వైఎస్ భారతిరెడ్డి అని అంటున్నారు. ఆస్తిలో ఎంతో కొంత వైఎస్ షర్మిలకు ఇద్దామని వైఎస్ జగన్ అనుకున్నా అందుకు వైఎస్ భారతిరెడ్డి ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే వైఎస్ షర్మిలకు తన అన్న వైఎస్ జగన్పై కన్నా వదిన భారతిరెడ్డిపై ఎక్కువ కోపం ఉందని చెప్తున్నారు. గతంలో వైఎస్ జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే దానిపై తాడేపల్లి క్యాంపు ఆఫీసులో వైఎస్ భారతిరెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే కథనాలు వచ్చాయి. ఇది ముమ్మాటికి భారతిరెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని షర్మిల అనుమానపడుతున్నారు. జగన్ ఇంట్లోకి ఫ్రీగా వెళ్ళకపోవడానికి భారతి తీరే కారణం అని వైఎస్ షర్మిల ఆగ్రహం చెప్తున్నారు. పైగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం వైఎస్ భారతి చెప్పు చేతుల్లో ఉన్నారని, ప్యాలెస్లో ఆమె పెత్తనం నడుస్తుందని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. అదే అన్న ప్రక్కన తాను ఉంటే సీన్ వేరేలా ఉండేదని, వైఎస్ కుటుంబ సభ్యురాలుగా గౌరవం ఉండేదని నమ్ముతున్నారు. పైగా సాక్షి మీడియా వైఎస్ భారతిరెడ్డి ఆదేశాలతోనే నడుస్తుందని తెలుసుకున్న షర్మిల ఆ సంస్థలో తనకు సగభాగం వాటా ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు వైఎస్ భారతిరెడ్డి సమాధానం ఇస్తారా లేక వేరే వాళ్ళతో ఇప్పిస్తారా అనేది చూడాలి. ఇది వ్యూవర్స్, రీసెంట్గా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు.